మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ఒక అభిమాని ఇంత వైరల్ అవ్వడం చాలా తక్కువ మందికి జరుగుతుంది. లైక్ సచిన్ టెండూల్కర్కి ఒక అభిమాని ఉన్నారు, సునీల్ కుమార్ చౌదరి అని. ఆయన బాడీ పెయింట్ వేసుకుని వస్తూ ఉంటారు, జెర్సీ నెంబర్ 10 వేసుకుని ప్రతి మ్యాచ్ లో కనిపిస్తూ ఉంటారు. తర్వాత నాకు తెలిసి ఎక్కువ నాకు గుర్తున్నది అయితే అయ్యగారే నెంబర్ 1 వైరల్ అయిపోయారు. ఇంకా నా పరిస్థితి చేసుకోండి, ఎక్కడికి వెళ్ళిన అయ్యగారు ఏదో ఒక రోజు అయ్యగారు నెంబర్ 1 అని చెప్పి అదేమన్నా మీకు ప్రెషర్ గా ఉంటుందా? నంబర్ 1 అనేది అసలు రాంగ్ టార్గెట్ అకార్డింగ్ టు మీ. I can be number 1 too, I can be number 100 to one more person. ఒక మగాడు ఎలా ఉండాలి ఆన్ పాయింట్ ఆఫ్, అంటే అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక సోల్మేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ? You should ask my wife this. ఓకే, Definitely కలిసినప్పుడు you should ask her. వన్ డే మీకు ఖచ్చితంగా సక్సెస్ స్టాక్ అయిపోతూ ఉంది, పైప్లెట్ అవుట్లెట్ ఓపెన్ అవుతుంది, జెట్ స్పీడ్లో వస్తుంది. ఆ డే గురించి మీరు ఎలా ఎదురు చూస్తున్నారు? ఆ డే మీద మీ హోప్స్ ఏంటి? ఆ డే కోసమే పనిచేస్తాం బ్రదర్. ఆ డే వచ్చినా నాకు ఇంకో డే కోరికను, ఇంకొక రోజు నాకు నా ఎయిమ్లోకి వస్తుంది. ఐ థింక్ ఎవ్రీ డే ఫర్ ద నెక్స్ట్ 25 years hopefully will be that day only. అండ్ యుద్ధం ప్రశాంతంగా చేయాలన్నారు కదా. జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మహాభారతంలో అర్జునుడు చెప్పిన మాట అంట, యుద్ధం కూడా చాలా ప్రశాంతంగా చేయమని. సో ప్రశాంతంగా మనం కూడా గుండెల మీద చేసుకుని అఖిల్ గారు చెప్పినట్టు లెనిన్ మూవీకి July 10th వెళ్దాం. ప్రజెంట్ అయితే ప్రశాంతంగా వాళ్ళతోనే మాట్లాడదాం. హాయ్ అన్న, బాగున్నారు? హలో బ్రదర్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉంది. కొన్ని అంటే యూ డిజర్వ్ మోర్ అనేది ప్రతి ఒక్కరి మాట. థ్యాంక్ యూ. అండ్ లిటరల్లీ టెక్నికల్లీ మీరు సీనియర్, ఇప్పుడున్న టాప్ స్టార్స్ లో చాలా మంది కంటే మీరు సీనియర్, బికాస్ 1995 యాజ్ ఎ లీడ్ యాక్టర్. అండ్ థ్యాంక్ యూ, బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ టు సే దట్. ఇప్పుడు ఉందా 1 year తర్వాత ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది మీకు, చైల్డ్ అవార్డు ఉందా ఇప్పటికి స్పెషల్ గా? When I was 15 months or something. That award goes to my parents, I think. వాళ్ళే యాక్టింగ్ చేయించారు. అండ్ భాగ్యజీ, ద న్యూ ఏజ్ మహానటి అనే ట్యాగ్ వచ్చింది కదా ఆఫ్టర్ కాంత కుమారి క్యారెక్టరైజేషన్ తర్వాత. That's a big one, sir. ఈవెన్ క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ కూడా సమ్ రివ్యూస్ లో మెన్షన్ చేశారు. అవును, నేను చూసారు. I think it's a big one. I don't know if I can accept it yet, but I'm trying. ప్రయత్నం ఉంది. సో బిగినింగ్ లోనే లెనిన్ అసలు మాకు అర్థం కాలేదు, ఇది మీ మహాభారతం. బట్ లెనిన్ అంటే మనకు తెలిసింది రష్యన్ కమ్యూనిస్ట్, రష్యన్ రివల్యూషన్ ఏమైనా ఉంటుంది ఇందులో అని చెప్పి. మహాభారతం ఎందుకన్నా లేయర్స్ ఆఫ్ డ్రామా వల్ల ఐ కంపేర్డ్ ఇట్ సేయింగ్ దట్ ఇది మా మహాభారతం. శ్రీరామపురంలో అనే ఒక చిన్న ఊర్లో ఒక చిన్న కథ నుంచి మొదలైన పెద్ద డ్రామా అవుతుంది. సో ఐ ఫెల్ట్ సమ్వేర్ ఆల్ ద లేయర్స్ దట్ మహాభారతం హ్యాస్. మా చిన్న కథలో ఆ లేయర్స్ అన్నీ ఉన్నాయి. సో అది ఆర్గానిక్ గా చెప్పిన స్టేట్మెంట్, ఏదో క్యాచ్ ఆన్ అయిపోయింది. కనిపిస్తున్నాయి క్యారెక్టరైజేషన్స్ అన్ని ఆల్మోస్ట్. ఈ పోస్టర్ చూసినా మీకు 9 క్యారెక్టర్లు కనిపిస్తాయి మీకు. సో ఆల్ ఆఫ్ దెమ్ కురుక్షేత్రం కనిపిస్తుంది, అక్కడ జెండా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఏ పోర్షన్ ఎక్కువ ఉంటుందన్నా, అంటే కురుక్షేత్ర యుద్ధం ఎక్కువ ఉంటుందా, లేదు మహాభారతం చాలా? ఆ సినిమా ఏంటంటే కథ డ్రామా చాలా ఎక్కువ ఉంటుంది. We slowly build up to that Kurukshetra. So I feel in today's filmmaking, brother, మనం కొత్త కథలకి వెతుక్కుంటున్నాం. సో ఒక హీరో ఇలా ఉండాలి, ఒక హీరోయిన్ ఇలా ఉండాలి, ఒక కథ ఇలా ఉండాలి అని అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కథలు వెతుక్కుంటున్నాం. సో టు అచీవ్ దట్, దిస్ స్టోరీ ఈజ్ వన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ దట్ యూ మస్ట్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. మీరు సినిమా చూసిన తర్వాత విల్ అండర్స్టాండ్ వై అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటున్నాం. ఇప్పుడు హీరో ఒకలానే బిహేవ్ చేయాలి, ఎండ్కి ఇదే గ్రాఫ్ ఇలా వెళ్ళాలంటే యు ఆర్ రెస్ట్రిక్టింగ్ ఆల్ ద రైటర్స్, సో ఆల్ ద డైరెక్టర్స్. సో ఐ ఫీల్ వెన్ యూ సీ దిస్ ఫిల్మ్ యుల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు అచీవ్ అండ్ వాట్ సార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్. ఐ హోప్ ఫర్ మై సేక్ దట్ నెక్స్ట్ సినిమా, దాని తర్వాత సినిమా కూడా నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. ఐ వాంట్ టు బీ ఏబుల్ టు సిట్ హియర్ విత్ అ స్మైల్ అండ్ బీ అట్లీస్ట్ సాటిస్ఫైడ్ దట్ వీ డిడ్ అవర్ బెస్ట్. Lenin has given me one of the most memorable journeys because I believe very passionately now that thinking out of the box and trying to give something new has a lot of satisfaction at the end. End lo మన 100% ఆ జర్నీలో ఇస్తే the satisfaction is unbelievable.
సో ఐఎమ్ సిట్టింగ్ హియర్ విత్ అ స్మైల్ బికాస్ ఆఫ్ దట్ సాటిస్ఫాక్షన్. అండ్ గ్లిమ్స్లోనే ఒక లైఫ్ పర్పస్ అందరి అంటే నాన్న చెప్పిన మాట అని చెప్పారు. అది నాకు తెలిసి భగవద్గీతలో మరి ఎక్కడదో నాకు తెలియదు కానీ, అంటే పుట్టినప్పుడు ఊపిరి ఉంటుంది కానీ పేరు ఉండదు, చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు కానీ పేరు ఉంటుంది. అసలు ఎంత గొప్ప ఫిలాసఫీ అంటే అది లిటరల్లీ సూపర్ అసలు. యా, జూలై 10th మాట్లాడదాం, లిటరల్లీ దీని గురించి మాట్లాడాలి. అవును, జూలై 10th మాట్లాడాలి యాక్చువల్లీ. బట్ బిఫోర్ దట్ మీ వండర్స్ కొన్ని మాట్లాడతాను నేను ఈరోజు. చెప్పండి నా వండర్స్ ఏంటో. అయ్యో, సో బేసికల్లీ మనకి ఒక అభిమాని ఇంత వైరల్ అవ్వడం చాలా తక్కువ మందికి జరుగుతుంది. లైక్ సచిన్ టెండూల్కర్కి ఒక అభిమాని ఉన్నారు, సునీల్ కుమార్ చౌదరి అని. ఆయన బాడీ పెయింట్ వేసుకుని వస్తూ ఉంటారు, జెర్సీ నెంబర్ 10 వేసుకుని ప్రతి మ్యాచ్ లో కనిపిస్తూ ఉంటారు. తర్వాత నాకు తెలిసి ఎక్కువ మంది, నాకు గుర్తున్నది అయితే అయ్యగారే నెంబర్ 1 వైరల్ అయిపోయారు. విపరీతంగా అతను విపరీతంగా వైరల్ అయిపోయారు. ఇంకా నా పరిస్థితి చేసుకోండి, ఎక్కడికి వెళ్ళినా అయ్యగారు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నౌ ఇట్స్ ద నార్మల్ థింగ్. మొన్న వైజాగ్కి వెళ్ళినా సేమ్ థింగ్, ఎక్కడికి వెళ్ళినా. మొన్న ట్రైలర్ లాంచ్ లో కూడా మీరు చాలా కూల్ గా ఉన్నారు కదా, వెనకాల అసలు హడావుడ్ అవుతుంది. చాలా మంది మెన్షన్ చేశారు, అంటే అఖిల్ గారికి తెలియట్లేదు వెనకాల ఏమవుతుందని. ఎగురుతున్నారు ఒక రేంజ్ లో, పైకి ఎక్కి దూకపోయి. ఈవెన్ నీ మీద కూడా ఏదో ఇసిరినట్టున్నారు, జెండా సంథింగ్ ఏదో ఇస్తారు, చిన్న ఫ్లాగ్ ఇస్తారు. యా, ఐ మీన్ ఏమో దీని గురించి ఏం చెప్పాలి అసలు. లక్కీ, బ్లెస్డ్. అయ్యగారు అనేది మనం దాన్ని ఒక రకమైన కామెడీ, నాట్ కామెడీ బట్ ఇన్ అ పాజిటివ్ వే వి లాఫ్ అబౌట్ ఇట్. బట్ లుక్ హౌ లక్కీ ఐ యామ్. లిటరల్లీ అన్న, అంటే తప్పుగా కాదు, ఇప్పుడు కింగ్, నాన్నగారు కింగ్ ఉంది, బట్ కింగ్ అనేది చాలా రెగ్యులర్ గా యూస్ చేసి ఇవన్నీ స్టార్స్ ఇవన్నీ. అయ్యగారు అనే టర్మ్ ఇప్పుడు దాకా లేదు, ఫస్ట్ టైం ఆర్గానిక్ గా అయ్యగారు అనే టర్మ్ వచ్చింది. ఆయన పెట్టేశారు. బట్ అయ్యగారు నెంబర్ 1, అయ్యగారు నెంబర్ 1 అంటుంటే, ఐ మీన్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళ హోప్ ఉంది. ఐ మీన్ ఏదో ఒక రోజు అయ్యగారు నెంబర్ 1 అని చెప్పి. అదేమన్నా మీకు ప్రెషర్ గా ఉంటుందా? నంబర్ 1 అనేది అసలు రాంగ్ టార్గెట్ అకార్డింగ్ టు మీ. ఓకే, అసలు నేను అయ్యగారే చూస్తాను, నంబర్ 1 నేను చూడను. అయ్యగారిని చూసి ఆ ప్రేమ, ఆ ఊపు, ఆ ఉత్సాహం నేను చూసి దాన్ని నా ఎనర్జీగా తీసుకుంటాను. దట్ ఫర్ మీ ఈజ్ అ విక్టరీ. అండ్ ఆల్సో ఇట్స్ అ బిగ్ బర్డన్, ప్రెషర్ ఆన్ మీ సేయింగ్ దట్ ఆయన అంత ప్రేమ చూపిస్తుంటే ఐ కాంట్ ఫెయిల్ ఇన్. సో ఈ నంబర్ 1 అనేది అసలు నాకు ఐ ఫీల్ I can be number 1 too, I can be number 100 to one more person. So it's an opinion, completely based on that. But coming to this topic, that ఆయన నా గుండెల్లో ఉన్నారు డెఫినెట్లీ. మీరు అభిమానులకి నెంబర్ 1 అండి అది. అండ్ మీరు నెగిటివ్ గా తీసుకోవద్దు ఇది, ఎందుకంటే బికాస్ జై బాలయ్య తర్వాత ఒకే, ఐ మీన్ హీరోస్ కి రకరకాల ట్యాగ్ లైన్స్, స్లోగన్స్ ఉంటాయి. అయ్యగారి నెంబర్ 1 ఒక యూనిక్ స్లోగన్ తో ఇప్పటిదాకా మీ మీద వస్తుంది నాకు. అది ఎప్పటికీ ఇంకా నాతోనే ఉండిపోతుంది. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ మీ ఫిల్మ్స్ లో ఉన్న విచ్ డిజర్వ్స్ మోర్ అని అనిపిస్తుంది ప్రతి సినిమాకి. రైట్ ఫ్రమ్ హలో నుంచి మిస్టర్ మజ్ను తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కానీ, ఐ మీన్ ఒక మగాడు ఎలా ఉండాలి ఆన్ పాయింట్ ఆఫ్, అంటే అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక సోల్మేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. బికాస్ హలోలో ఎదురు చూసే ఒక సీన్ ఉంటాడు, చిన్ను కోసం ఎదురు చూసే సీన్. తర్వాత మిస్టర్ మజ్నులో చెప్తారు ఒక, ఐ మీన్ ఫస్ట్ అంతా ఒక, ఐ మీన్ ఫ్లర్ట్ లా కనిపించిన తర్వాత రివీల్ అయిన తర్వాత క్యారెక్టర్ లైక్ అమ్మాయిలకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో దాన్ని బట్టి తెలుస్తుంది అబ్బాయి క్యారెక్టర్ అనేది. అండ్ తర్వాత ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సెకండ్ హాఫ్ లో హర్ష అయితే ఎవ్రీ గర్ల్స్ డ్రీమ్. బట్ మీరు మీ పర్సనల్ లైఫ్ లో ఏ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, హర్షనా ఫస్ట్? యూ షుడ్ ఆస్క్ మై వైఫ్ దిస్. ఓకే, డెఫినెట్ గా కలిసినప్పుడు యూ షుడ్ ఆస్క్ హర్. నా స్ట్రెంగ్త్ చెప్పుకోలేను, బట్ ఐఎమ్ వెరీ ప్రైవేట్ పర్సన్. ఎక్కువ ఇమోట్ చేయను. సో మేబీ తన కోసం నేను ఐ ట్రై టు ఇమోట్ అ లిటిల్ బిట్ ఫర్ హర్. బట్ హౌ ఐ యామ్ ఇన్ అ రిలేషన్షిప్, ఐఎమ్ షై టు టాక్ అబౌట్ మై సెల్ఫ్ ఇన్ దట్. మేబీ యూ షుడ్ ఆస్క్ మై వైఫ్. బీయింగ్ మిమ్మల్ని అభిమానించే ఒక వ్యక్తిగా చెప్తున్నాను, చాలా మంది మాట నేను, ఐ మీన్ ఇక్కడ కూర్చొని చెప్తున్నాను, యూ డిజర్వ్ మోర్ అనే మాట ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను. ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ టు సే దట్. అండ్ ఐ థింక్ ఏంటంటే వన్ డే, నేను చెప్పేది ఏంటంటే వన్ డే మీకు ఖచ్చితంగా సక్సెస్ స్టాక్ అయిపోతా ఉంది, పైప్లెట్ అవుట్లెట్ ఓపెన్ అవుతుంది, జెట్ స్పీడ్లో వస్తుంది. ఆ డే గురించి మీరు ఎలా ఎదురు చూస్తున్నారు? ఆ డే మీద మీ హోప్స్ ఏంటి? ఆ డే కోసమే పనిచేస్తాం బ్రదర్. ఆ డే వచ్చినా నాకు ఇంకో డే కోరికను, ఇంకొక రోజు నాకు నా ఎయిమ్లోకి వస్తుంది. ప్రాబబ్లీ ఐ వాంట్ మోర్ అని. ఈ సినిమాతో ఆ డే, మీరు ఏదైతే అంటున్నారో ఆ ఇంజిన్ స్టార్ట్ అయింది అనుకో, యాక్సలరేటర్ నొక్కేమనుకోండి, అదొక అడ్రినలిన్, అదొక అడిక్షన్ అయిపోవాలి. అది అవుతేనే మనం అనుకున్న స్థాయికి మనం రీచ్ అవ్వచ్చు, మన మీద పెట్టే ప్రేమ మనం తిరిగి ఇవ్వచ్చు. సో నథింగ్ షుడ్ స్టాప్ విత్ వన్ డే. I think every day for the next 25 years hopefully will be that day only. Nice. I wish that Anna. Okay. Thank you so much. Bhagyashree ji. Yes sir. So I mean మీరు నోటీస్ చేశారా మీ లాస్ట్ ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుకుంటే, లైక్ కుమారి, మహాలక్ష్మి, And భారతి, period films which ఉంది ends with I. Oh. But it's you.
యా ఆల్ క్యారెక్టర్స్ అంటే మీరు ఐ థింక్ స్టార్టింగ్ క్యారెక్టర్ కూడా రాజీ యారి అంటూ క్యామియో రోల్ రాజీ బచ్చన్ Last కూడా three. జిక్కి ఉంది. Yeah. జిక్కి యా Yeah. మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అన్ని ఎండ్స్ విత్ ఐ అవును. బట్ ఇట్స్ యూ ఇస్ దర్ ఎనీ అంటే ఏదన్నా అనుకున్నారా ఇది కొంచెం ఐ మీన్ సంథింగ్ Just now I noticed so because Okay. you said it. నాకు కూడా అర్థం కాలేదు ఎందుకు, బట్ ఐ థింక్ ఇట్స్ కూల్. అండ్ ఫస్ట్ ఫిలిం తర్వాత ఐ మీన్ అన్న చాలా అవార్డ్స్ చూస్తారు అఖిల్లో కానీ ఈవెన్ సిసింద్రి టైంలోనే చూసారు బట్ ఫస్ట్ సైమా అవార్డు వచ్చింది మీకు అవును. డెబ్యూటెంట్గా బెస్ట్ అవును. డెబ్యూ యాక్ట్రెస్గా. అవును. సో అవార్డు వచ్చిన తర్వాత డిడ్ యువర్ అంటే సెలక్షన్ ప్రాసెస్ ఆ సెలక్షన్ థాట్స్ కానీ మీ దగ్గరకు వచ్చే స్క్రిప్ట్స్లో ఏమన్నా చేంజ్ అయిందా మీ మైండ్ సెట్ కానీ Because of the award? బికాస్ ఆఫ్ దట్ అవార్డ్? No, I don't think my selection has changed anything because of the award. What the award has done is probably motivated me to become a better actor, to give much more to than what I do already to my craft. I think కొంచెం హార్డ్ వర్క్ ఇంకా కావాలి. అలాగే నాకు I think every award for every actor is not to satisfy us, but that kind of a motivation that I need to work so hard now. I need to do better for my next film. అలాగే వస్తుంది. But selection process, I think I'm learning with time. I think I don't come from an industry background. I come from a very simple background. So I've just watched films like an audience. So now to be a part of the film itself, I think is a big opportunity. It's a great blessing. But how to choose scripts, I think I'm still figuring out. I think it's a process. I think chala experience tarvata I feel are great legends that are there today. They know now what they like, what they don't like. I think I'm figuring it out. I think it's an experiment prati film lo, but definite ga oka point undi that నా క్యారెక్టర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ భారతి film లో లేదంటే స్టోరీ ఉందా లేదా, ఓకే that is one very important point for me because I feel like ప్రతి యాక్టర్లో our filmography defines who we are కదా. So that's my like ప్రయత్నం. అండ్ ఆఫ్టర్ ఫస్ట్ ఫిల్మ్ జిక్కి క్యారెక్టర్ తర్వాతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థ్యాంక్డ్ హరీష్ శంకర్ ఫర్ బ్రింగింగ్ యూ హియర్. Yeah, I also. సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ భారతి? My expectations on Bharti are, I think not a lot of people got to see Kantha because it was a Saint Tamil film, but I think the impression it has given to the Tamil audience is they've seen me as a performer. I think Bharti is going to do that for me in Telugu. I hope so. I'm praying for that. Chala space undi character lo, chala depth undi, intensity undi, fun undi. I think she has so many layers. It's going to be fun watching her. So I want them to call me Bharti when they step out of the theatre. When they see me somewhere, I wanted to call me Bharti. That will be my win as an actor. యా నైస్. సో స్టైలిష్ ఫైట్స్ మీ దగ్గర నుంచి చూసాం అంటే ఆ యాక్షన్ స్టంట్స్ కానీ హలో మూవీ నుంచి అఖిల్ మూవీ నుంచి Yeah. చూస్తూ వచ్చాం. ఫర్ ద ఫస్ట్ టైం కొంచెం రా నాటుగా ఉంటాయి, నాటుగా ఉంటాయి. Yeah. ఎక్కడ ఆల్సో ఐ థింక్ నాటుగా ఎందుకు ఉన్నాయంటే ఇట్స్ స్టిల్ ఇన్ ద స్టోరీ వెన్ వీఆర్ ఫైటింగ్. ఎక్కడ సీక్వెన్స్ లాగా అనిపించదు, వేర్ వీ గాన్ అవే అండ్ షార్ట్ స్టంట్ సీక్వెన్స్ లాగా ఏది అనిపించదు బికాస్ వీ స్టేడ్ ఇన్ ద స్టోరీ. సాంగ్స్కి వచ్చేసరికి ఫైట్స్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. దట్స్ వై స్టిల్ నౌ ఐ డోంట్ ఫీల్ లైక్ ఐ డిడ్ లైక్ అ ఫైట్. ఎవ్రీ డే వాజ్ లైక్ అన్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్. ఏదో కూర్చొని కేబుల్స్ వేసుకుని ఈ ఫ్యాన్సీ స్టంట్లు ఏం లేవు. ఓకే నాటుగా రాగా కొట్టుకుంటాం అండ్ ఎవ్రీథింగ్ ఫర్ అ పర్పస్. ఎవ్రీ హ్యాండ్, ఎవ్రీ పంచ్, ఎవ్రీ కొయ్యడం అన్నిట్లో గొడ్డలు ఎత్తుకున్నప్పుడు ఏది చేసినా మనం ఓన్లీ ఒక పర్పస్తో ఎమోషన్తో చేస్తాం. దట్స్ వాట్ ఐ థింక్ ఇస్ స్పెషల్ అబౌట్ దిస్. చాలా స్టైలిష్గా మాట్లాడతారు బట్ ఫస్ట్ టైం నాటు చిత్తూరు యాస ఏమన్నా స్ట్రగుల్స్ అనిపించిందని ఇనీషియల్ డేస్లో? కొంచెం స్ట్రగుల్ అని కాదు, చిన్న ప్రెప్ చేసాము. యూ హ్యావ్ టు డెఫినెట్లీ నా భాషకి ఇప్పుడు నేను క్యారెక్టర్ కోసం మాట్లాడే నేను యాస కానీ ఇట్స్ లైక్ నార్త్ అండ్ సౌత్ పోల్ లిటరలీ. సో డెఫినెట్గా ప్రెప్ చేసాము, డైరెక్టర్ని ఫాలో అయ్యాను. ఆయన ఆర్గానిక్గా, ఆయన రాగా, ఆయనను వదిలితే ఒక రకంగా మాట్లాడతారు ఆయన విత్ హిస్ ఫ్యామిలీ, విత్ హిస్ ఫ్రెండ్స్. అవి ఆ కాన్వర్జేషన్లు వింటూ ఆ చిన్న ప్రెప్ చేసి ఎస్ వీ డిడ్ సమ్ వర్క్ షాప్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఇట్ వర్క్, డెఫినెట్లీ ఇట్ వర్క్. వితౌట్ దట్ ఐ కుడెంట్ హ్యావ్ డన్ ఇట్. యా అండ్ యుద్ధం ప్రశాంతంగా చేయాలన్నారు కదా. సో మీరు కొన్ని యుద్ధాలు లైక్ కెరియర్లో కానీ చాలా పీస్ఫుల్గా ఉంటారు, చాలా ఐ మీన్ పేషెన్స్ చాలా ఎక్కువ ఉంది మీకు.
లిటరల్లీ మీకు బయట ఉన్న ప్రెషర్కి మీరు మీరు చూపించే ఆ పేషెన్స్కి ఆ వెయిటింగ్కి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ ఆ 16 month ఇంటర్నల్ సర్జరీ గురించి చెప్పారు. ఎస్, అది కూడా ఒక యుద్ధం అయి ఉంటుంది నాకు తెలిసి. ఇంటర్నల్లీ మీకు ఆ టైంలో 100%. మైండ్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అంటే ఏమీ కదలలేని, ఏమీ చేయలేని హెల్ప్లెస్ సిచ్యువేషన్. మన చేతిలో లేదు. ఒక పాయింట్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ 16 months ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్. మనం ఎంత తొందరగా రెడీ అవ్వచ్చు, ఎంత తొందరగా రికవర్ అవ్వచ్చు అనేది కొంతవరకు మన చేతిలో ఉంటుంది. కానీ ఎస్, ఇట్ ఈస్ ఎ టైమ్ టెస్టింగ్ ప్రాసెస్. మైండ్ని టెస్ట్ చేస్తుంది, పేషెన్స్ ఇంకా టెస్ట్ చేస్తుంది. బట్ ఆల్ ఫర్ ద గుడ్, మైండ్ బికమ్ స్ట్రాంగర్. అంతే, అలా పాజిటివ్గా తీసుకోవాలంతే. సో ఆఫ్టర్ ఏజెంట్లో మిమ్మల్ని చూసిన తర్వాత Yeah. మేము నోటీస్ చేసింది ఏంటంటే హల్క్ కైండ్ ఆఫ్ బాడీ బిల్డ్ చేయడం. అవును, అప్పుడు చాలా ఎక్కువ బిల్డ్ చేస్తాను. రానా ప్రభాస్ గారు ఉన్నారు, తర్వాత చరణ్ గారు ఉన్నారు, నాకు తెలిసి తర్వాత మీరే ఆ కైండ్ ఆఫ్ హల్క్ కైండ్ ఆఫ్ బాడీ. మళ్ళీ ఇప్పుడు కొంచెం తగ్గినట్టున్నారు. ఇప్పుడు తగ్గాను. లెనన్కి కొంచెం బల్కీగానే ఉంటాను, కానీ వేరేగా ఉంటాం. ఆ మస్క్యులర్ అట్లా అని కాకుండా కొంచెం గెట్టోడ్లా ఉంటాను. సో యా, ఐ మీన్ ఎవ్రీ క్యారెక్టర్ విల్ డిమాండ్ సంథింగ్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏజెంట్కి మా టీం అంతా వి విజన్డ్ ద ఏజెంట్ క్యారెక్టర్ విత్ దిస్ స్పెసిఫిక్ బాడీ. నౌ లెనన్ ఈజ్ సంథింగ్ కంప్లీట్లీ సంథింగ్ ఎల్స్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ నందు వాంటెడ్. ఓకే, ఇప్పుడు కొంచెం వెయిట్ తగ్గాను మళ్ళీ. దిస్ ఈజ్ మై న్యాచురల్ బాడీ ఫ్రేమ్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ నందు వాంటెడ్. తనకి ఎగ్జాక్ట్లీ ఏదైతే కావాలి నన్ను చాలా స్పెసిఫిక్గా అడిగాను. మీ థైస్ కొంచెం పెద్దగా ఉండాలి, మీ ఇక్కడ కొంచెం పెద్దగా ఉండాలి, నాకు కొడితే గోడ పగిలిపోద్దనే ఫీలింగ్ రావాలి, కానీ బాడీలా ఉండకూడదు. ఇవన్నీ చాలా డీటెయిల్గా చెప్పారు ఆయన. అంటే ఒక ఆర్టిఫిషియల్ లుక్ ఉండకూడదు, జిమ్ లుక్ ఉండకూడదు. యా, మీరు తినాలి, నాకు బుగ్గలు బయటికి రావాలి. ఐ వాంట్ దిస్ అవుట్. నాకు ఫ్లాట్ స్టమక్ ఏం కాదు. ఐ వాంట్ లిటిల్ బిట్ ఇక్కడ కొంచెం లబ్ హ్యాండిల్స్ లాగా నాకు కావాలి. సో వీ ట్రై టు మోల్డ్ ద క్యారెక్టర్ యాజ్ మచ్ యాజ్ పీపుల్. సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే మేము అఖిల్ అనేవారం. బట్ ఇప్పుడు మీరు ఆ పాస్ ఇట్ ఆన్ చేయాలి, దాన్ని ఎవరొకరికి పాస్ చేయాలి. ఆ టైటిల్ ఎవరికి పాస్ చేయాలా? ఎవరు ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్? మీరు చెప్పాలి. ఇప్పుడు వన్ ఆఫ్ ద యంగ్ హీరోస్కి పాస్ ఆన్ చేయమంటారా? పోనీ యంగ్ హీరోస్ పాస్ ఆన్ చేయండి. ఇప్పుడు మనోడు వచ్చాడు కదా, న్యూ గా ఇన్ టౌన్, అనీష్కి పాస్ ఆన్ చేస్తాను. ఓకే, మోస్ట్ ఎలిజిబుల్ ఇట్లు అర్జున. యా, నైస్. సో మిమ్మల్ని మేము మేము ఎప్పుడు మిస్ అవ్వంది ఎక్కడంటే CCLలో మాకు, అంటే సిల్వర్ స్క్రీన్ మీద కంటే ఒక గ్రౌండ్లో రియల్ హీరో కనిపిస్తూ ఉంటుంది CCLలో. సో జస్ట్ ఒక 2 minutes ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతా. అది లీడ్ చేస్తున్నప్పుడు స్కిప్పర్గా మీకున్న రికార్డ్స్ వేరు. 4 trophies ఎవరికి మళ్ళీ ఎవరికి లేవు, మనకి తప్ప వేరే దేనికి లేదు. సో ఎవరు మీ ఇన్స్పిరేషన్? రైట్ ఫ్రమ్ ద కపిల్ దేవ్, తర్వాత సౌరవ్ గంగూలీ. ఇన్స్పిరేషన్ CCLలో CCLకి చాలా ఎక్కువ సీన్ ఇస్తున్నారు, కానీ ఓకే లీడర్షిప్లోనా ఇంకెవరు ధోని ఉంటారు, కానీ నేను కంప్లీట్లీ ఆపోజిట్. నేను మరీ అగ్రెసివ్ అయిపోతాను. మోర్ లైక్ విరాట్ లా ట్రై చేస్తుంటాను. దాదా సౌరవ్ గంగూలీ అనుకోవాలి. బట్ ఐఎమ్ అ వెరీ బిగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్. అన్న వర్క్ ఎథిక్ నుంచి ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ చాలా వరకు ఇన్స్పైర్ అయిపోయాను. మరి బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు అన్నా, అంటే లిటరల్లీ మీరు స్టేయింగ్ ఆన్ ద గ్రౌండ్ అనే కోరుకుంటాం. కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ వేరేది, కొడుతూ ఏదో లేపుతూ ఉంటాను. బట్ యూ షుడ్ నాట్ కంపేర్ మీ టు దెమ్, ప్లీజ్ బ్రదర్. అది నాకు ఫేర్ కాదు, వాళ్ళకి డిస్రెస్పెక్ట్ అది. సో ఫైనల్లీ ఇప్పుడు అంటే ఫ్యాన్స్ కోరుకునేది ఉంటుంది, లైక్ ఇప్పుడు మీరు అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మీరు ప్రేమించే వాళ్ళు అందరూ ఫోర్స్ చేసి మాకు ఖచ్చితంగా క్రికెట్ బయోపిక్ కావాలి అని అంటే, బికాస్ పెద్ద సినిమాలు బయోపిక్ అనేది ఆ టాపిక్ ఎత్తితేనే మనం చాలా గట్టి, అంటే ఇట్ హ్యాస్ టు బి సో ఆర్గానిక్, సో రియలిస్టిక్. యూ హ్యావ్ టు హ్యావ్ ఫస్ట్ అ పర్సన్ హూ ఐ గోయింగ్ టు మేక్ ద ఫిల్మ్ ఆన్. అది కాకుండా మళ్ళీ ఆ సినిమాలో జస్ట్ బయోపిక్ లాగా జస్ట్ ఆ లేయర్ చెప్పేస్తే డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలంటే వెరీ ఫ్యూ ఫిల్మ్స్. ఇప్పుడు పెద్ద ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఇట్స్ నాట్ అ రియల్ స్టోరీ, ఫిక్షన్ అది. సో లేయర్స్ అన్ని యాడ్ చేసేసుకున్నాం. సో బయోపిక్ అనేది చాలా జాగ్రత్తగా తీయాలి. సో ఇఫ్ ఐ డూ అ బయోపిక్, ఇట్ హ్యాస్ టు బి ద పర్ఫెక్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, బికాస్ ఐ డోంట్ వాంట్ టు టేక్ someone's beautiful story and make a bad film. I need it to do well. Box office nunchi people seeing it, they need to get entertained by it, movie experience. So చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. బట్ మీ సినిమాలో ఎక్కడ మేము ఆ రెఫరెన్స్ చూడలేదు, క్రికెట్ అనే రెఫరెన్స్. పెద్ద చూసినప్పుడు ఏమనిపించింది చరణ్ గారు ఆ షార్ట్స్ కానీ అవి? టూ గుడ్, వాట్ అ పర్ఫార్మెన్స్.
ఆయన జీవించేశాడు క్యారెక్టర్. నాకు అసలు రామ్ చరణ్ గారు అయితే కనిపించలేదు. కార్ అంటే కొడతాడు నన్ను, అసలు చరణ్ కనిపించలేదు. లిటరలీ I did not see him in one frame also. I only saw Peddi, which is why I feel that is what a true star is, when they are able to hold a certain stardom and then they go into a character and come out of it, go into another character, come out of it. Yeah. అండ్ మీ గ్రౌండ్లో కొట్టుడు చూసాం మీరు తమన్ గారు కలిపి. మరి సినిమాలో ఎలా కొట్టారు ఆయన మ్యూజిక్కి, మీ యాక్షన్ సీక్వెన్స్కి ఆయన బిజీ? ఆయన ఈ సినిమాతో మాత్రం స్టేడియం బయటికి కొట్టేశాడు. బాల్ దొరకని కూడా దొరకడు, వెతుక్కోవాలి, ఎక్కడికెక్కడికో వెళ్ళి వెతుక్కోవాలి. హీ హ్యాస్ గివెన్ మీ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్. అండ్ ఎంత ఎఫర్ట్ పెట్టాడు నాకు తెలుసు. సో సీన్ టు సీన్ లేపడం, అర్థం చేసుకోవడం, ఈ కథకి ఏం అవసరం. దిస్ ఈజ్ నాట్ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్. ఊరికి డ్రమ్ము పట్టుకుంటే అబడబడ కొట్టేసి వర్కౌట్ అవ్వదు. కథ నుంచి వచ్చే ట్యూన్లు అన్నీ రావాలి. సీన్ టు సీన్ ఒక్కొక్క సాంగ్ ఎలా తీసుకురావాలి, మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్లోనే స్లోగా తెచ్చి సాంగ్లోకి వెళ్ళాలి. సో హీ ఈస్ డన్ ఇట్ బ్యూటిఫుల్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎవ్రీ వన్ టు సీ. సో పర్టికులర్ ఏదైనా ఒక పోర్షన్ ఉందన్నా మీరు సినిమా తర్వాత ఖచ్చితంగా, ఐ మీన్ ఇది ఐ ఫీస్ట్ అయిపోతుంది, బికాస్ అంటే మీకు అన్ని సీన్స్ గురించి ఒక ధైర్యం ఉంది, గుండెల మీద చేసుకుని చెప్పినప్పుడే మాకు అర్థమైంది. ఏదైనా ఒక పర్టికులర్ పోర్షన్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? సెకండ్ హాఫ్లో ఆ పాయింట్లో సినిమా రన్ స్కేల్లో మొత్తం ఇట్లా టర్న్ అవుద్ది, ఇట్లా టర్న్ అయ్యి పైకి వెళ్తున్నప్పుడు. సో అట్ దట్ పాయింట్ ద లాస్ట్ 40 minutes ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ 35 minutes ఆఫ్ ద ఫిల్మ్, ఐ ప్రామిస్ యూ బ్రదర్, రోలర్ కోస్టర్ ఎక్కుతా. నైస్. సో బగేజీ, మీకు ఇప్పుడు ఎట్టా సాంగ్ ఉంది, వారేవా సాంగ్ ఉంది. సో మీకు ఈ సాంగ్స్లో ఏది బాగా మోస్ట్ లిజన్ సాంగ్ ఏంటి? Out of these two, I personally love Vareva a lot. I think కొంచెం it has a vibe of its own. చాలా rural like లాగా ఉంది. So song విన్నప్పుడు also I was like, wow, what a song. So I think it's some song I keep listening to all the time, definitely. ఓకే. సో రవితేజ గారు మీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. రామ్ పోతినేని గారితో చూశాను, యూఎస్ ఎక్కడ పడితే అక్కడ ట్రిప్లు వేస్తారు, వాళ్ళని ప్రమోషన్స్ వచ్చినాయి అప్పుడు ఫర్ ద ప్రమోషన్స్ ఆఫ్ ఆంధ్ర కింగ్ తాలూకా. అండ్ అఖిల్ గారితో ఏ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని మీరు ఇంకా షేర్ చేసుకొని ఉంటాయి కదా బయటికి రానివి, ఏదైనా ఒక సీక్రెట్ మాకు చెప్పండి, మీరు కలిసి స్పెండ్ చేసిన ఒక మెమరీ. Secret, I'll tell. I'll tell. వాట్ విల్ యూ టేక్? He's like, what Please will tell. you tell? No, Ala, I think he's a very very together person. I think he has his life sorted in a very, I've never seen I mean, it's nice to see a co-actor who's very sorted in terms of his mindset, in terms of the way he wants his life, the way he wants his scene also. So I think that's something that's been very nice to see. బేసిక్లీ ఐఎమ్ బోరింగ్. అలా కాదు, వెల్ మెచ్యూర్డ్ యంగెస్ట్ గాయ కదండి, అయితే వెల్ మెచ్యూర్డ్ యంగర్ గాయ కదండి. well you can say that. ఆయన చాలా షైగా ఉన్నారు యాక్చువల్లీ. ఈజీ బోరింగ్ అండి. షై. No, he's shy. He's saying I'm boring, I'm very boring. No, he's not. Maybe he's not I'm boring at because all. I'm shy. That's what I feel. I think it takes him time. ఇంకా టైం అయింది అప్పుడు, ఓకేనా? అప్పుడు ఫ్రీ అయ్యారా? స్టిల్ షైనెస్ ఉందా? Now he's fine, I think. Shoot starting lo he was very shy. So yeah. సో ఆ పైప్ అవుట్లెట్ ఓపెన్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. లిటరల్లీ జెట్ స్పీడ్లో రావాలి. ఐఎమ్ ద వన్ అంటే మేబీ నేను ఫస్ట్ వన్ కాదు, ఫస్ట్ వన్ ఆయన ఉన్నారు, చాలా మంది ఉన్నారు అభిమానించే వాళ్ళు. నేను ఆ లిస్ట్లో ఖచ్చితంగా ఉంటాను. మీరు సక్సెస్ అయితే ఆనందించే వాళ్ళలో. Very sweet of you to say. Thank you so much. Thank you so much for your valuable time. Thank you, brother. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.